అర్జున విషాదయోగ భగవద్గీత మొదటి అధ్యాయం మొదటి శ్లోకం ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అర్థం: ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి యుద్ధానికి సన్నద్ధమైన నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేశారు? రెండవ శ్లోకం సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అర్థం: సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను. మూడవ శ్లోకం పశ్యైతాం పాండుపుత్రానామాచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. అర్థం: గౌరవనీయులైన గురువర్య, మీ ప్రియ శిష్యుడు ద్రుపదపుత్రుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహా సైన్యాన్ని చూడుము. నాలుగవ శ్లోకం అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్కుంతిభోజశ్చ సైభ్యశ్చ నరపుంగవయుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అర్థం: వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను చూడండి. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు, చెకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు సైభ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఉన్నటువంటి ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు, ద్రౌపది పుత్రులు వీరందరూ యుద్ధ వీరులే. ఐదవ శ్లోకం అస్మాకం తు విశిష్టా ఏ తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సన్యార్థం తాన్బ్రవీమితే. అర్థం: ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము. వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను. ఆరవ శ్లోకం భవాన్భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. అర్థం: మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే. ఏడవ శ్లోకం అన్యే చ బహవః శూరా మదర్దే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. అర్థం: ఇంకా చాలా మంది వీరయోధులు నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు. అనేక ఆయుధములతో ఉన్న వీరందరూ యుద్ధవిద్యలో ప్రావీణ్యం కలవారే. ఎనిమిదవ శ్లోకం అపరాక్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పరాక్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అర్థం: మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము. కానీ భీముడిచే రక్షింపబడుచున్న పాండవ సైన్యం పరిమితమైనది. తొమ్మిదవ శ్లోకం అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. అర్థం: కావున కౌరవసేనా నాయకులందరికీ మీమీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను. 10వ శ్లోకం తస్య సంజనయన్హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. అర్థం: అప్పుడు కురు వంశ వృద్ధ పితామహుడు, మహోన్నత మూలపురుషుడు అయిన భీష్ముడు సింహంలా గర్జించి తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరించాడు. ఇది దుర్యోధనుడికి హర్షమును కలుగచేసింది. 11వ శ్లోకం తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములో ఉభవత్. అర్థం: ఆ తరువాత శంఖములు, డోళ్ళు, డంకాలు, భేరీలు, కొమ్ము వాద్యములు ఒక్కసారిగా మ్రోగినవి. అవన్నీ కలిసిన శబ్దం భయానకముగా ఉండెను. 12వ శ్లోకం తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదగ్మతు. అర్థం: ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రములు పొంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలని పూరించారు. 13వ శ్లోకం పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః. అర్థం: హృషీకేశుడు పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు. అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించేవాడు, అత్యంత కష్టమైన పనులను చేయునట్టి భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను. 14 శ్లోకం అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః.
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాందద్ముః పృథక్ పృథక్. అర్థం: యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు. నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క 5 కుమారులు, భుజబలము కలవాడు, సుభద్రాపుత్రుడు అయిన అభిమన్యుడు, వీరందరూ తమ తమ శంఖములను పూరించారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లు అయితే పరవాయి భాగం అని కామెంట్ చేయండి. మీ కోరిక మేరకు కొనసాగించడం జరుగుతుంది. మరియు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి.